అందరికీ నమస్కారం. సో ఫ్రెండ్స్, ప్రతిరోజు లాగానే ఈరోజు మనము జూమ్ సెషన్లో పాల్గొంటున్నాము. సో ఈరోజు వచ్చేసి మనకి లైట్ వర్కర్స్ జీవిత కథలో మనకు థర్డ్ డే, మనకు 4 డేస్లో థర్డ్ డే ఈరోజు మనకు అద్భుతంగా సబ్జెక్ట్ ఉంటుంది. సో ఇప్పటికి చాలామంది రావడం జరిగింది. మనకి వచ్చేసి శ్రీలక్ష్మి దుగ్గిరాల మేడం యథావిధిగా థర్డ్ డే రోజు కూడా ఉంటుంది, రేపు మళ్ళీ ఉంటుంది. ఈ రోజు వచ్చేసి మనకు న్యూ అట్లాంటిస్ అంటే ఏంటి, ఎప్పటి నుంచో అట్లాంటిస్ అనే వర్డ్ మనం వింటున్నాము. అది న్యూ అట్లాంటిస్ అంటే ఏంటి, ఇంతకుముందు అట్లాంటిస్ ఎలా పోయింది, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈరోజు మేడం చెప్పడం జరుగుతుంది. అలానే బబుల్స్ ఆఫ్ హెవెన్ అంటే ఏమిటి, అసెన్షన్లో గ్లోబల్ ధ్యానాల ప్రభావం. అంటే మనం ప్రతిసారి కూడా గ్లోబల్గా చేసే ధ్యానాల్లో మనం పాల్గొంటున్నాము. లైట్ వర్కర్స్ టీం అంతా కూడా మన ధ్యానులం పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా పాల్పంచుకుంటున్నారు. మనకు ఎన్నో ఆడియోస్ కూడా మేడం గారు ఇవ్వడం జరిగింది. ఆ గైడెడ్ ఆడియో పెట్టుకొని మనము మెడిటేషన్ చేస్తే దాని ప్రభావం ఎలా ఉంది భూమిపైన అనేది కూడా మనకిప్పుడు చెప్తారు. సో ఈ సబ్జెక్ట్ వల్ల మనకి ఏం జరుగుతుందంటే, మన జీవిత ప్రణాళిక ఏంటి, అసలు మనం ఈ భూమి మీద జన్మలు ఎందుకు తీసుకున్నాము, అసలు ఏం వర్క్ చేస్తున్నాము, ఎలాంటి వర్క్ చెయ్యాలి, ఇంకా అసలు ఏం జరగబోతుంది అనే విషయాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. ఫ్రెండ్స్, అందరికీ ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నమస్కారాలు తెలియజేసుకుంటూ శ్రీలక్ష్మి మేడంని హార్ట్ఫుల్గా వెల్కమ్ చేస్తున్నాము. ఓవర్ టు శ్రీలక్ష్మి మేడం. థ్యాంక్ యూ రంజిత్. ఓకే, సో భూమి మీద సత్యయుగ స్థాపన కోసం జన్మ తీసుకున్న 1,44,000 మంది కాంతి కార్యకర్తలకి ఆత్మ ప్రణామాలు. మనల్ని ఈ ఆధ్యాత్మిక మార్గంలో నడిపించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. ఈ రోజు మనం తెలుసుకోబోయే విషయాలు కొంచెం ఎక్సైటింగ్ గా ఉంటాయి. మనం ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న వర్క్ తాలూకా రిజల్ట్ ఏంటి అనేది కూడా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే ఆల్మోస్ట్ లైట్ వర్కర్స్ వాట్సాప్ గ్రూప్ పెట్టి 5 years అయింది. 5 years నుంచి ఎన్నో గ్లోబల్ మెడిటేషన్స్ చేశాము. అలాగే నాకు తెలిసి నేను 7 సంవత్సరాల నుంచి ఈ లైట్ వర్క్ అనేది చేస్తున్నాను. ఇన్ని సంవత్సరాల్లో ఎన్ని గ్లోబల్ ధ్యానాలు అయ్యాయి, మనం అందరము కలిసికట్టుగా సమిష్టిగా ధ్యానాలు చేసినప్పుడు ఎంత సక్సెస్ రేట్ అనేది వచ్చింది, ఆ సక్సెస్ రేట్ కి సంబంధించి ఏమేమి రిజల్ట్స్ వచ్చాయి, రకరకాల అంశాలన్నీ షేర్ చేసుకుంటాను. అలాగే మనం ఉన్న ప్రదేశాన్ని బబుల్స్ ఆఫ్ హెవెన్ గా ఎలా మార్చుకోవాలి అనేది కూడా నేను మెడిటేషన్ చేద్దాం ఈరోజు. దెన్ ముందుగా మెడిటేషన్ చేద్దాం అందరము. దీనికి సంబంధించిన స్లైడ్స్ కొన్ని మళ్ళీ చూపిస్తాను. రోజు చేస్తున్నదే సోల్ స్టార్ చక్ర మీ తల పై భాగంలో 6 అంగుళాల దూరంలో, సహస్రాళానికి 6 అంగుళాల దూరంలో సోల్ స్టార్ చక్ర అనేది ఉంటుంది. ఇది మనకి మన యొక్క ఊర్ధ్వాత్మతో కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే పాదాల కిందన 6 అంగుళాల దూరంలో ఎర్త్ స్టార్ చక్ర అని ఉంటుంది. ఇది మనల్ని భూమి యొక్క చైతన్యంతో కనెక్టెడ్ గా ఉంచుతుంది. దెన్ తర్వాత మనం మన యొక్క సోల్ స్టార్ చక్రతో మూల చైతన్యానికి కూడా కనెక్ట్ అవుతాం. మనందరం మీటింగ్ లో ఉన్న వాళ్ళందరము కనెక్ట్ అవుతూ అలాగే మూల చైతన్యానికి కనెక్ట్ అవుతాము. వైట్ ఫైర్ ఆఫ్ ఫన్, ద్వంద్వత్వాన్ని పూర్తిగా తొలగించే కెపాసిటీ కల వైట్ ఫైర్ ఆఫ్ ఫన్ కి కనెక్ట్ అవుతాము. ఇది కూడా మూల చైతన్యం నుంచే వస్తూ ఉంటుంది. అలాగే ఈ రోజు కొత్తగా సెయింట్ జెమియన్ వైలెట్ ఫ్లేమ్ కి కనెక్ట్ అవుతాము. ఈ సెయింట్ జెమియన్ వైలెట్ ఫ్లేమ్ అనేది ప్రజెంట్ భూమి మీద చాలా అద్భుతమైన ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నది. ఎన్నో రకాల ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా ఈ వైలెట్ ఫ్లేమ్ గురించి నేను ఈ రోజు షేర్ చేసుకోబోతున్నాను. చాలా ఎక్సైటింగ్ గా కూడా ఉంటాయి అన్నిని. తర్వాత సిల్వర్ స్పైక్ ప్రొటెక్షన్ ఒకటి నేను నిన్న కూడా చెప్పుకోవడం జరిగింది. ఈ మెడిటేషన్స్ అన్ని చేసినప్పుడు మనం అన్ని బాడీస్ చుట్టూ కూడా ప్రొటెక్షన్ అనేది తీసుకుంటూ ఉంటాము. ఈ సిల్వర్ స్పైక్ ప్రొటెక్షన్ కూడా విజువలైజ్ చేసుకుంటూ ఉంటాం మనము. అయితే మెడిటేషన్ స్టార్ట్ చేసే ముందు నిన్న మనం టైం లేక మిస్ అయిన గాడెస్ అబండెన్షియా కూడా ఈరోజు చేయిస్తాను. ముందు మామూలుగా ఈ మెడిటేషన్స్ అన్ని చేద్దాము, తర్వాత గాడెస్ అబండెన్షియా చేద్దాము. అయితే కొంచెం టైం ఇస్తున్నాను. ఒకసారి వెళ్ళి మీరు కాయిన్ ఒకటి చెప్పాను, ఏదైనా ఒక నాణెం, ఒక రూపాయి కాయిన్ అవ్వచ్చు, 5 రూపీ కాయిన్ అవ్వచ్చు, లేదా ఒక సిల్వర్ కాయిన్ అవ్వచ్చు, మీ దగ్గర తెచ్చి పెట్టుకోండి. సో దట్ ఈ మెడిటేషన్స్ అయిపోయిన తర్వాత నేను గాడెస్ అబండెన్షియాది ఇప్పుడే ఈ 5 minutes ముందు మనం అందరము కనెక్ట్ అయ్యే మెడిటేషన్ చేస్తాము. తర్వాత గాడెస్ అబండెన్షియాది కూడా కంటిన్యూ చేసేస్తాము.
కాయిన్ అయితే దగ్గర పెట్టుకోండి. కాయిన్ తో మనం ఏం చేయాలనేది నేను చెప్తాను. సో సెయింట్ జెమియన్ వైలెట్ ఫ్లేమ్ ఒకటి మళ్ళీ చూసుకోండి. కంప్లీట్లీ రిలాక్స్ యువర్ సెల్ఫ్. శ్వాస మీద ధ్యాస. కళ్ళు మూసుకొని రిలాక్స్డ్ గా కూర్చోండి. ఈరోజు భూమి మీద మనం తిరిగి అట్లాంటిస్ ని స్థాపించడానికి అవసరమైన ఎనర్జీస్ మన వంతుగా భూమికి అందించబోతున్నాము. మహా అద్భుతమైన కార్యం ఇది. మీ తల పైభాగంలో సోల్ స్టార్ చక్ర అద్భుతమైన కాంతి పుంజం వలె మెరిసిపోతున్నది. సహస్రాళం పైన 6 అంగుళాల దూరంలో. నాతో పాటు ఈ సోల్ ఇన్వొకేషన్ చెప్పండి. నేను ఆత్మను, నేను దైవిక కాంతిని, నేను దైవిక సంకల్పాన్ని, నేను దైవిక ప్రేమని, నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూప కల్పనని, ఇప్పుడు ఈ మీటింగ్ లో ఉన్న మనమందరము ఒక సర్కిల్లో నించుంటున్నాము. మనందరి సోల్ స్టార్ చక్ర తెల్లని కాంతి పుంజంతో కలపబడుతున్నది. మనందరము సోల్ స్టార్ చక్ర ద్వారా మూల చైతన్యానికి కూడా కనెక్ట్ అయ్యాము. మూల చైతన్యం నుంచి అనంతంగా వైట్ ఫైర్ ఆఫ్ ఫన్ మన అందరి ద్వారా దిగుతూ భూమధ్య భాగం వరకు ప్రవేశిస్తున్నది. వైట్ ఫైర్ ఆఫ్ ఫన్ ఇలా మనందరి ద్వారా ప్రవహిస్తున్న ఈ వైట్ ఫైర్ ఆఫ్ ఫన్ ఈ విశ్వంలో ఎక్కడైనా మిగిలి ఉన్న ద్వంద్వత్వపు ఎనర్జీలని సంపూర్ణంగా తొలగించి వేయాలని సంకల్పిస్తున్నాము. సెయింట్ జర్మియన్ వైలెట్ ఫ్లేమ్ కి కనెక్ట్ అవ్వండి మీ సోల్ స్టార్ చక్ర ద్వారా. ఈ వైలెట్ జ్వాల అనంతంగా మనందరి ద్వారా ప్రవహిస్తూ భూమి మీద అన్ని ప్రదేశాలకి స్ప్రెడ్ అవుతున్నది. వైలెట్ జ్వాల ఈ వైలెట్ జ్వాల భూమి చుట్టూ అద్భుతమైన న్యూ అట్లాంటిస్ గ్రిడ్ ని ఏర్పరచడానికి సహాయం చేస్తున్నది.
న్యూ అట్లాంటిస్ గ్రిడ్. మీ భౌతిక శరీరం చుట్టూ ఒక సిల్వర్ స్పైక్ ప్రొటెక్షన్ ఏర్పడుతున్నది. భౌతిక శరీరం చుట్టూ ప్లాస్మా శరీరం చుట్టూ మరి ఒక సిల్వర్ స్పైక్ ప్రొటెక్షన్ ఏర్పడుతున్నది. ఎథరిక్ శరీరం చుట్టూ మరి ఒక సిల్వర్ స్పైక్ ప్రొటెక్షన్ ఏర్పడింది. ఆస్ట్రల్ శరీరం చుట్టూ ఇంకొక సిల్వర్ స్పైక్ ప్రొటెక్షన్ ఏర్పడింది. లోవర్ మెంటల్ బాడీ చుట్టూ మరి ఒక సిల్వర్ స్పైక్ ప్రొటెక్షన్ నిమ్న మానసిక శరీరం చుట్టూ ఏర్పడింది. ఇప్పుడు మీరు దగ్గర పెట్టుకున్న కాయిన్ని, నాణాన్ని మీ చేతిలోకి తీసుకోండి. మీరు ఎడమ చేతితో రాసే అలవాటు ఉంటే కుడి చేతితో పట్టుకోండి. కుడి చేతితో రాసే అలవాటు ఉంటే ఎడమ చేతితో పట్టుకోండి. రైట్ హ్యాండ్తో రాయడం అలవాటు అయితే ఎడమ చేతితో, లెఫ్ట్ హ్యాండర్ అయితే రైట్ హ్యాండ్తో ఆ కాయిన్ని పట్టుకోండి. నాతో పాటు ఈ సంకల్పం చెప్పండి. ఓ అందమైన అబండెన్షియా, నేను నీలాగా ఉండాలి అనుకుంటున్నా. కేర్ ఫ్రీగా మరియు నా అవసరాలన్నీ ఇప్పటికే తీరిపోయాయని నాకు ఏమైనా ఉన్నా డబ్బు ఇబ్బందుల్ని తీసివేసి ఆనందముతో మరియు కృతజ్ఞతా భావముతో భర్తీ చేయు. నేను నా చేతులు తెరచి ఉంచి స్వర్గము నుండి వచ్చే సహాయము తీసుకొనుటకు సిద్ధముగా ఉంచు. నీ యొక్క గైడెన్స్, బహుమతులకు మరియు రక్షణకు ధన్యవాదములు. నేను నిజంగా కృతజ్ఞురాలిని మరియు నేను విస్తారంగా సంతోషంగా ఉన్నాను. నేను అన్నీ వదిలివేసి
నా భవిష్యత్తు గురించి పూర్తిగా సంరక్షణ తీసుకోబడిందన్న పూర్తి జ్ఞానముతో నిశ్చింతగా ఉంటాను. మీరు రిలాక్స్ అయిన తర్వాత నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేయొచ్చు. థ్యాంక్ యూ మాస్టర్స్. సో ఇప్పుడు అసలు ఈ అట్లాంటిస్ అంటే ఏంటి, దీనిని మనం న్యూ అట్లాంటిస్ అని ఎందుకు అంటున్నాము, అసలు ఓల్డ్ అట్లాంటిస్ అనేది ఏమైనా ఉందా, అది ఓల్డ్ ఎందుకు అయ్యింది, ఇప్పుడు కొత్తగా ఎందుకు రావాలనేది తెలుసుకుందాము. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పిక్చర్ అనేది ఒకానొక రెమినెంట్ ఆఫ్ ఓల్డ్ అట్లాంటిస్. అంటే ఒకప్పుడు భూమి మీద అట్లాంటిస్ సివిలైజేషన్ అనేది ఉండేది. మీ అందరికీ తెలిసిన విషయమే, రామ్తా బుక్ లో మెన్షన్ చేస్తారు. దాన్ని ఓల్డ్ అట్లాంటిస్ అంటాము. ఇది 11,500 సంవత్సరాల క్రితం జల ప్రళయం వచ్చి మునిగిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్న పిక్చర్ యాక్చువల్ గా కొన్ని ఓషన్స్ లో ఉన్న పిక్చర్ ఇది. ఈ ఓల్డ్ అట్లాంటిస్ అనేది అప్పట్లో కొన్ని కారణాల వల్ల మునిగిపోవడం జరిగింది. అయితే ఆ ఓల్డ్ అట్లాంటిస్ స్థానంలో ఇప్పుడు కొత్తగా మళ్ళీ అట్లాంటిస్ అనేది అదే ఎర్త్ గ్రిడ్ సిస్టమ్ మీద బిల్డ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని న్యూ అట్లాంటిస్ అంటాము. ఈ ఇమేజ్ చూసినట్టయితే మనకిప్పుడు ఎర్త్ కనిపిస్తున్నది. ఎర్త్ లో బ్లాక్ లైన్, ఈ బ్లాక్ లైన్ అంతా కూడా మనకి ఇప్పుడు సోషల్ స్టడీస్ లో గ్లోబ్ మీద ఉన్న లేదా మ్యాప్, వరల్డ్ మ్యాప్ చూస్తే గనక దాని మీద ఉండే ఈ బ్లాక్ లైన్ ఈక్వేటర్ అన్నమాట, భూమధ్య రేఖ. అయితే ఇక్కడ రెడ్ లైన్ ఒకటి కనిపిస్తుంది కదా, ఈ రెడ్ లైన్ ఏంటంటే అసలైన ఓల్డ్ అట్లాంటిస్ యొక్క ఈక్వేటర్. అంటే అట్లాంటిస్ సివిలైజేషన్ ఉన్నప్పుడు ఈ రెడ్ లైన్ వెళుతున్న దారిలో ఆ భూమధ్య రేఖ లేదా ఈక్వేటర్ అనేది ఉండేది. అది ఇప్పుడు ఏమైంది, ప్రజెంట్ మనం ఉన్న భూమి పరిస్థితుల్లో ఈ భూమి మీద ఈ నల్ల గీత ఏదైతే ఉందో ఈ నల్ల గీత మీద బ్లాక్ లైన్ లో ఈక్వేటర్ అనేది ఉంటున్నది, భూమధ్య రేఖ అనేది ఉంటుంది. అంటే అప్పుడు ఈ భూమధ్య రేఖ ఈ రెడ్ లైన్ లో ఉన్నది, ఇప్పుడు ఈ బ్లాక్ లైన్ లో ఉంది. ఎందువల్ల ఇలా జరిగింది అంటే కొన్ని పోల్ షిఫ్ట్ అంటారు. ఆ పోల్ షిఫ్ట్ అవ్వడం వల్ల అప్పుడులోని ఆ రెడ్ లైన్ ప్లేస్ లోని ఈక్వేటర్ ఈ బ్లాక్ లైన్ ప్లేస్ లోకి వచ్చింది. యాక్చువల్లీ ఈ పోల్ షిఫ్ట్ అనేది కూడా ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు అప్పుడే కాదు, ఈవెంట్ అయినా కొంతకాలానికి జరుగుతుంది. జరిగినప్పుడు మళ్ళీ బ్యాక్ కి ఈ రెడ్ లైన్ ఉన్న ప్లేస్ కి ఈక్వేటర్ అనేది వచ్చేయడం జరుగుతుంది అన్నమాట. అండ్ ఈ రెడ్ లైన్ ఉన్న ప్లేస్ లో యాక్చువల్ గా కనుక మనం గమనిస్తే భూమి మీద అతి ఎక్కువ ఎనర్జెటిక్ ప్లేసెస్ ఉంటాయి. అంటే ఎనర్జీ పరంగా, శక్తి పరంగా కొన్ని కేంద్రాలు నిన్న మనం చెప్పుకున్నాం చూడండి, లే లైన్స్ అని, గ్రిడ్స్ అని, ఎర్త్ గ్రిడ్ సిస్టమ్ అని, అలాగే ఎర్త్ చక్రాస్ అని చెప్పుకున్నాం. ఈ చక్రాస్ కావచ్చు, లే లైన్స్ అవ్వచ్చు, అతి ముఖ్యమైన ఎనర్జెటిక్ ప్లేసెస్ అన్ని కూడా ఈ రెడ్ లైన్ ఏదైతే చూపిస్తుందో అదే ఓల్డ్ అట్లాంటియన్ ఈక్వేటర్ మీద ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడు ఏంటంటే మనం ఎర్త్ గ్రిడ్ సిస్టమ్ డిస్టార్ట్ చేయబడింది. నిన్న చెప్పుకున్నట్టు ఆ గ్రిడ్ సిస్టమ్ అనేది కొన్ని ఇన్వర్షన్ టెక్నాలజీస్ సహాయంతో ఆ గ్రిడ్ సిస్టమ్ ని డిస్టర్బ్ చేశారు. ఆ డిస్టర్బ్ చేసిన ఆ గ్రిడ్ ని మళ్ళీ బ్యాక్ కి ఓల్డ్ అట్లాంటియన్ టైంలో ఉన్న గ్రిడ్ సిస్టమ్ కి తీసుకుని రావాలంటే యాక్చువల్ గా అటువంటి రకంగా భూమి చుట్టూ ఉన్న ఎనర్జెటిక్ గ్రిడ్ ని రీఎస్టాబ్లిష్ చేయడానికి, అంటే మళ్ళీ పునర్నిర్మించడానికి మనము ఈ సెయింట్ జమియన్ వైలెట్ ఫ్లేమ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. అది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ గ్రిడ్ సిస్టమ్ అంతా కూడా ఓల్డ్ అట్లాంటిస్ లో ఎలా అయితే గ్రిడ్, ఈక్వేటర్ ఉండేవో, భూమధ్య రేఖ ఉండేవో, అలాగ గనక కంప్లీట్ గా రీబిల్డ్ అయితే మనకి మళ్ళీ న్యూ అట్లాంటిస్ అంటే ఏం లేదు, అప్పుడు అట్లాంటిస్ మళ్ళీ ఇప్పుడు పునర్నిర్మింపబడుతుంది.
అప్పుడు ఒక అట్లాంటిస్ ఉంది, ఇప్పుడు ఒక అట్లాంటిస్ సివిలైజేషన్ వస్తున్నది కాబట్టి పాత దాన్ని ఓల్డ్ అట్లాంటిస్ అని, ఇప్పుడు రాబోయే న్యూ సొసైటీని, కొత్త సమాజాన్ని మనం న్యూ అట్లాంటిస్, ద న్యూ అట్లాంటిస్ అంటాం అన్నమాట. సో ఇది న్యూ అట్లాంటిస్ రావాలి అంటే కంపల్సరిగా ఎర్త్ చుట్టూ ఉన్న గ్రిడ్ సిస్టమ్ అనేది రీఎస్టాబ్లిష్ అవ్వాలి. ఆ గ్రిడ్ సిస్టమ్ అంతా కూడా సరి చేయబడాలి. అయితే ఈ సరి చేయబడడానికి ధ్యానాలు, మనం చేస్తున్న కాంతిని యాంకర్ చేయడాలతో పాటు ఈ సరి చేయడానికి మనకి చింతామణి స్టోన్స్ అనేవి కూడా బాగా ఉపయోగపడతాయి. ఎలా ఉపయోగపడతాయి అనేది తర్వాత చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బుక్, ఈ ఇమేజ్ లో న్యూ అట్లాంటిస్ అనే బుక్ దాన్ని పబ్లిష్ చేశాడు. ఇక్కడ కనిపిస్తున్న అతనే సెయింట్ జర్మియన్ అన్నమాట. ఈ సెయింట్ జర్మియన్ ఏంటంటే ఫ్రాన్సిస్ బెకన్ అని ఒక లైఫ్ టైమ్ లో he actually published this book, న్యూ అట్లాంటిస్ అనే బుక్ ని పబ్లిష్ చేశాడు. బట్ దట్ వర్క్ ఇస్ అన్ఫినిష్డ్. అందుకే ఇక్కడ వర్క్ అన్ఫినిష్డ్ అన్నాడు. అంటే ఆ ఒక్క లైఫ్ టైమ్ లోని ఫ్రాన్సిస్ బేకన్ కింద పుట్టినప్పుడు ఫినిష్ చేయలేకపోవడము, కాకపోతే ఆ నాలెడ్జ్ అనేది ఆ డిఎన్ఏ లోని ఇవన్నీ ఉండడం వలన నెక్స్ట్ లైఫ్ టైమ్ లో ఆల్మోస్ట్ లైక్ 17th సెంచరీలో ఏంటంటే 17వ శతాబ్దంలో అతను సెయింట్ జర్మియన్ గా మళ్ళీ జన్మ తీసుకున్నాడు. జన్మ తీసుకున్నప్పుడు ఆ ఫ్రాన్సిస్ బేకన్ గా మొదలుపెట్టిన న్యూ అట్లాంటిస్ తాలూకా కోడ్స్ అవ్వచ్చు, దానికి సంబంధించిన రకరకాల ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా కొన్ని సీక్రెట్ సొసైటీస్ ని, మీకు తెలిస్తే బ్లవెట్స్కీ, మేడం బ్లవెట్స్కీ ఉంటారు, రష్యా, నాకు సరిగా గుర్తులేదు మేడం బ్లవెట్స్కీ రష్యా అవునా కాదనేది. సో ఆమె ఏంటంటే మేడం బ్లవెట్స్కీ కూడా అకల్టిస్టిక్ సీక్రెట్ సొసైటీస్ మెయింటైన్ చేసేవారు వాళ్ళందరూ కూడా. అలాగే సెయింట్ జర్మియన్ కూడా కొన్ని సీక్రెట్ సొసైటీస్ అనేవి ఉంటాయి. వీటిని వాళ్ళ ఆ భాషలో అంటే 17వ శతాబ్దంలో వాటిని సీక్రెట్ సొసైటీ అనే దానికన్నా లాడ్జెస్ అంటారనమాట. ఆ వాటిలో ఏం చేసేవారంటే ఈ అతీంద్రియ శక్తుల గురించి, గుప్త జ్ఞానం గురించి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తరతరాలుగా ఒకరి తర్వాత ఒకరికి అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండేవారు, అంటే వాళ్ళకి నేర్పిస్తూ ఉండేవారు అనమాట. సో ఈ సెయింట్ జర్మియన్ కూడా మళ్ళీ ఫ్రాన్సిస్ బేకన్ జన్మ తర్వాత పుట్టినప్పుడు అతను ఏం చేశాడంటే అప్పుడు అన్ఫినిష్డ్ గా ఉండిపోయిన వర్క్ ని తన తర్వాతి తరాలకి సెయింట్ జర్మియన్ గా వచ్చి మిగిలిన వాళ్ళందరికీ అందించిన తర్వాత అతను ఎంత పని చేయాలో ఆ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఈ యాక్చువల్లీ అసెండెడ్ మాస్టర్ అయిపోయాడు అనమాట. సో అసెండెడ్ మాస్టర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ తలాల నుంచి, అంటే ఆ హైయర్ డైమెన్షన్స్ నుంచి హీ వాజ్ వర్కింగ్ విత్ అస్, మనతో అతను వర్క్ చేయడం అనేది మొదలు పెట్టిన తర్వాత ప్రజెంట్ ఏంటంటే ఈ న్యూ అట్లాంటిస్ గ్రిడ్ కూడా ఎర్త్ చుట్టూ 99% కంప్లీట్ అయిపోయింది. అందుకనే మనము ఎన్ని అద్భుతాలు అనేవి ఈ సంవత్సరంలో, ఎన్ని వండర్స్ లేదా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అన్ని చూడడానికి, ఆకాశంలో అద్భుతాలు చూడడానికి అవకాశం అనేది ఏర్పడుతున్నది అనమాట. సో ఆ న్యూ అట్లాంటిస్ రీబిల్డ్ చేయడానికి సెయింట్ జర్మియన్ ఆధ్వర్యంలో మనకున్న ఒకానొక ఎనర్జీ టూలే ఈ చింతామణి స్టోన్స్, సిరియస్ నుంచి వచ్చిన ఈ చింతామణి స్టోన్స్. సో యాక్చువల్గా ఈ చింతామణి స్టోన్స్ ఎలా ఉపయోగపడతాయంటే న్యూ అట్లాంటిస్ గ్రిడ్ ని, అంటే ఓల్డ్ అట్లాంటియన్ ఈక్వేటర్ ఇందాక చూసాం కదా, మళ్ళీ ఎగ్జాక్ట్ దాని మీదకి న్యూ అట్లాంటిస్ ఈక్వేటర్ ఫామ్ అవ్వడానికి ఈ చింతామణి గ్రిడ్స్ అనేవి రకరకాల ప్లేసెస్ లో బర్రీ చేయడం అనేది జరిగింది భూమి చుట్టూ కూడా. ఆల్మోస్ట్ లైక్ మీకు బర్రీ చేయడం అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఆన్ ద సాయిల్, మట్టిలోనే కాదు, సముద్రాల్లో, నదుల్లో, రకరకాల లోయల్లో, వ్యాలీస్ లో, ఎన్నో ప్లేసెల్లో, ఫారెస్ట్ లోని కూడా బర్రీ చేయడం అనేది జరిగింది. సముద్రాల్లో మధ్యలోకి వెళ్ళి పడేయడాలు ఇవన్నీ కూడా చాలా జరిగినాయి అన్నమాట. ఎందుకు ఈ స్పెసిఫిక్ లొకేషన్స్ లో పడేసినప్పుడు ఏం జరుగుతుంది, లేదా బర్రీ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్కడైతే మనం బర్రీ చేస్తామో ఈ స్టోన్ ని అక్కడ ఒక లైట్ ఏంజల్ యాంకర్ అవుతుంది. ఒక లైట్ ఏంజల్, ఆ లైట్ ఏంజల్ యాంకర్ అయ్యి అక్కడ న్యూ అట్లాంటిస్ స్థాపించడానికి కావలసిన ఎనర్జీ మొత్తాన్ని యాంకర్ చేస్తుంది. సో ఇప్పుడు సపోజ్ మీ ఊర్లో గనక ఒక చింతామణి స్టోన్ బర్రీ చేశారు, అలాగే మా ఊర్లో ఒక చింతామణి స్టోన్ బర్రీ చేసాం అనుకోండి, మీ ఊర్లో ఒక లైట్ ఏంజల్ యాంకర్ అవుతుంది, అలాగే మా ఊర్లో కూడా ఒక లైట్ ఏంజల్ యాంకర్ అవుతుంది. అయితే వీళ్ళు యాంకర్ అయిన తర్వాత వీళ్ళందరూ కూడా, ఈ లైట్ ఏంజల్స్ అందరూ కూడా కాంతి ద్వారా కలపబడతారు. అంటే భూమి మీద రకరకాల ప్లేసెస్ లో, సపోజ్ భూమి మీద 1,00,000 ప్రదేశాలలో ఈ స్టోన్స్ అనేవి బర్రీ అయి ఉన్నాయి అనుకోండి, ఈ 1,00,000 ప్రదేశాలలో కూడా 1,00,000 మంది లైట్ ఏంజల్స్ యాంకర్ అవుతారు.
ఈ లైట్ ఏంజల్స్ అందరూ కూడా వారి యొక్క కాంతి ద్వారా మొత్తం అందరూ కలపబడి భూమి చుట్టూ ఒక ఎనర్జెటిక్ ప్లానెటరీ ఎనర్జీ గ్రిడ్ అనేది ఆఫ్ న్యూ అట్లాంటిస్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకు ఈ ఎనర్జీ గ్రిడ్ ఫామ్ అవ్వాలంటే మీరు న్యూ సొసైటీ అయిన న్యూ అట్లాంటిస్ ఏర్పడాలన్నా, ఈవెంట్ మేనిఫెస్ట్ అవ్వాలన్నా, అలాగే కంప్రెషన్ బ్రేక్ త్రూ అన్న ఈవెంట్ అన్న రెండు ఒకేసారి జరుగుతాయి. ఇవన్నీ జరగాలంటే కంపల్సరీగా ఈ న్యూ అట్లాంటిస్ ఎనర్జీ గ్రిడ్ అనేది ఉండాలి. సో ఈ చింతామణి స్టోన్స్ తో పాటు ఇది బిల్డ్ అవడమే కాకుండా ఈ గ్రిడ్ లోకి సెయింట్ జర్మియన్ వైలెట్ లైట్ అనేది ఇట్ హ్యాస్ టు గో, బికాస్ న్యూ అట్లాంటిస్ అనేది సెయింట్ జర్మియన్ యొక్క ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ లో అతను చాలా మేజర్ రోల్ ఉంటుంది ఎనర్జెటిక్ గా అన్ని రకాలుగా కూడాను. అతను వర్క్ చేసే ఎనర్జీ వైలెట్ ఫ్లేమ్, అతను వైలెట్ ఫ్లేమ్ తోనే వర్క్ చేస్తారు. సో మీరు ఎప్పుడైతే ఈ వైలెట్ ఫ్లేమ్ ని ఇప్పుడు ఇమేజ్ లో చూపిస్తున్నట్టు భూమి మీదకి ఇలా డౌన్ పోర్ అవుతున్నట్టు, అంటే కంప్లీట్ గా ఒక వర్షం లాగా వైలెట్ ఫ్లేమ్ కురుస్తున్నట్టు విజువలైజ్ చేసి ఆ వైలెట్ ఫ్లేమ్ పూర్తిగా భూమి చుట్టూ ఉన్న ఈ చింతామణి గ్రిడ్ అంతా స్ప్రెడ్ అవుతూ మొత్తం భూమి చుట్టూ ఒక వైలెట్ ఫ్లేమ్ అనేది ఒక ఫ్లవర్ ఆఫ్ లైఫ్ లాగా ఏర్పడినట్టు విజువలైజ్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే కంప్లీట్ స్ట్రాంగ్ గా అట్లాంటియన్ గ్రిడ్ అనేది తయారైపోతుంది, న్యూ అట్లాంటిస్ గ్రిడ్ అనేది తయారవుతుంది అనమాట. సో అందువల్లనే ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్ ఈ టైంలో మనం చేయాల్సిన ధ్యానము వైలెట్ ఫ్లేమ్ మెడిటేషన్. సో నేను మొన్న ఫస్ట్ డే చెప్పిన మెడిటేషన్స్ అలాగే నిన్న చెప్పిన మెడిటేషన్స్ తో పాటు ఈ మెడిటేషన్ అంటే సెయింట్ జర్మియన్ వైలెట్ ఫ్లేమ్ మెడిటేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ భూమికి అదే కావాలి. మనము కూడా ఈ వైలెట్ ఫ్లేమ్ మన ద్వారా యాంకర్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ధ్యానం చేస్తున్నప్పుడు అవ్వచ్చు, ధ్యానం తర్వాత అవ్వచ్చు, మీకు పూర్తిగా ఈ 5th డైమెన్షనల్ ఎనర్జీస్ యాంకర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మీకు పూర్తిగా 3D ఎనర్జీస్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది. అంటే మనం అట్ ఏ టైం అంటే 3Dలో ఉంటూ 5Dని సృష్టిస్తున్నాం, అది బాగా గుర్తుపెట్టుకోండి. 2 డిఫరెంట్ డెన్సిటీస్ ని ఒకే ప్లేస్ లో తీసుకొస్తున్నాం. అంటే ఇక్కడ మన పక్కన ఉన్న వాళ్ళు 3Dలో ఉంటారు, మనమేమో 5Dలో ఉంటూ ఉంటాం. అంటే ఈ ఒక నూనె వాటర్ లో ఆయిల్ పోస్తే ఎలా ఉంటుందో ఆ టైప్ లో ఉంటది అనమాట ఇక్కడ. సో ఈ మరి ఆ 3D ఎనర్జీస్ మనని తాకకుండా మనని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఈ వైలెట్ ఫ్లేమ్ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. రోజుకి 15 నిమిషాలండి ఈ ధ్యానం. ఈ వైలెట్ ఫ్లేమ్ మెడిటేషన్ చేస్తే ఏమవుతుందంటే మెడిటేషన్ చేసినప్పుడే కాదు, ఆ రోజంతా కూడా యూ విల్ బి ఏబుల్ టు హోల్డ్ దట్ 5th డైమెన్షనల్ ఎనర్జీస్ లేదా వైలెట్ ఫ్లేమ్ ని అద్భుతంగా మీరు హోల్డ్ చేయగలుగుతారనమాట. సో మనం చూద్దాము ఈ వైలెట్ ఫ్లేమ్ మెడిటేషన్ ఎలా చేయాలనేది. ఇప్పుడు మనం అందరం చేద్దాము. కళ్ళు మూసుకొని కూర్చోండి. కంప్లీట్లీ రిలాక్స్ యువర్ సెల్ఫ్. శ్వాస మీద ధ్యాస. భూమిపై ఉన్న అన్ని జీవులకు ఓకే మాస్టర్స్, స్లోలీ రిలాక్స్ యువర్ సెల్ఫ్. నెమ్మదిగా చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకొని 5 సెకండ్స్ తర్వాత నెమ్మదిగా ఓపెన్ చేయండి. 5, 4, 3, 2, 1, 0. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మనం టాపిక్ లోకి వెళ్తే ఈ వైలెట్ ఫ్లేమ్ మెడిటేషన్ అనేది చాలా తక్కువ మందికి తెలుసు. బట్ సర్ప్రైజింగ్లీ ఇప్పుడు ఈ ఇమేజ్ చూస్తే ఉపాసన మీకు తెలిసే ఉంటుంది. ఈమె అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ గ్రాండ్ డాటర్, అలాగే రామ్ చరణ్ తేజ వైఫ్. ఈమె ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకుందండి. షీ యూజెస్ వైలెట్ ఫ్లేమ్ ఫర్ ఆల్టర్నేట్ హీలింగ్ అని చెప్తూ
ఈ వైలెట్ ఫ్లేమ్ లోపల ఆమె ఫోటోని పెట్టుకుంది అనమాట. దట్స్ యాక్చువల్లీ ఫర్ విజువలైజేషన్. ఇప్పుడు మరి మీకు ఈ వీడియోస్ అన్ని కూడా ఎందుకు చూపిస్తూ ఉంటామంటే పర్ఫెక్ట్ గా విజువలైజేషన్ చేయడానికి మెడిటేషన్ టైంలో ఎంత పర్ఫెక్ట్ గా విజువలైజేషన్ చేస్తే మనకు అన్ని కూడా అట్లాగా క్రియేట్ అవుతూ ఉంటాయి, మేనిఫెస్టేషన్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఈమె ఏం రాసిందంటే, ఐ హ్యావ్ లెర్న్ టు క్లీన్స్ మై ఆరా అండ్ ఎక్స్పాండ్ ఇట్. ఆమె ఆరాని క్లీన్ చేసుకోవడానికి వైలెట్ ఫ్లేమ్ ని వాడుతూ ఉంటుందంట. ఆనెస్ట్లీ ఐ నో ద డిస్ట్రెస్ పేషెంట్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్ గో త్రూ వెన్ సిక్. Alternate healing therapies provide a great support to the allopathic medical practice. I believe in hope and positivity and therefore a huge believer in alternate therapies. ఈ అలోపతి మెడిసిన్స్ అంటే ఇంగ్లీష్ మందులు వాడే వాళ్ళకి ఆ పేషెంట్స్ అవ్వచ్చు లేదా వాళ్ళ తాలూకా రిలేటివ్స్ అవ్వచ్చు, చాలా ఆ ఫ్యామిలీస్ అందరూ కూడా చాలా స్ట్రెస్ లో ఉంటారు. అండ్ అటువంటి వాటిలోంచి, ఆ డిస్ట్రెస్ లోంచి వాటిలోంచి బయటకు రావాలంటే ఆల్టర్నేట్ హీలింగ్ థెరపీస్ అనేవి ఫాలో అవుతూ ఉండాలి. సో నేను కూడా హోప్ పాజిటివిటీ ఉంటుంది, ఆల్టర్నేట్ థెరపీస్ వాడితే గనక బాగుంటుంది అనేది నాకు కూడా తెలుసు. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అని ఆమె చెప్తుంది అనమాట. సో ఇలాంటి వాళ్ళందరూ బిలీవ్ చేస్తున్నప్పుడు అండ్ దట్ మీన్స్ దే ఫాలో ఇట్, అది ఫాలో అయ్యి దాని యొక్క బెనిఫిట్స్ చూస్తేనే కదా వాళ్ళు కూడా బిలీవ్ చేస్తారు. సో ఈ సెయింట్ జెమియన్ వైలెట్ ఫ్లేమ్ అనేది ఇట్ ఈవెన్ ఎక్స్టెండెడ్ టు ద సెలబ్రిటీస్ అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా ఇంకొక విచిత్రకరమైన లేదా ఇట్స్ మిరాక్యులస్ థింగ్ ఏంటంటే, ఇప్పటి వరకు మనం చెప్పేవన్నీ మనం విజువలైజేషన్ చేస్తే సరిపోతుందా, వచ్చేస్తాయా అని మనం అనుకుంటూ ఉంటాం. చిన్న డౌట్ ఉంటుంది మనకి, లోపల ఉన్నా లేకపోయినా పక్క వాళ్ళు అండంతో మనకు ఆ డౌట్స్ అనేవి క్రియేట్ అవుతుంటాయి. బట్ ఇక్కడ ఈ విజువల్ చూడండి, ఇందులో ఈ విజువల్ యాక్చువల్ గా 2 వారాల క్రితం నాసా ఆస్ట్రోనాట్స్ అంటే అంతరిక్షంలో ఉండే సైంటిస్టులు, నాసా వాళ్ళు ఒక వీడియో క్లిప్పింగ్ ని షేర్ చేశారండి. అందులో ఏం రాసిందంటే, నాసా ఆస్ట్రోనాట్ బాబ్ బెన్కెన్ హూ ఈస్ కరెంట్లీ ఆన్ బోర్డ్ ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ took to Twitter on Wednesday to share a video clip of lightning seen from space. Lightning from above. అతను ఏమన్నాడంట, ఈ వీడియో క్లిప్పింగ్ ని షేర్ చేస్తూ లైట్నింగ్ ఫ్రమ్ అబౌవ్ అంటే మీద నుంచి కాంతులు వస్తున్నాయి భూమి మీదకి. ద వైలెట్ ఫ్రింజెస్ ఆర్ మెస్మరైజింగ్. ఆ కాంతుల్లో వైలెట్ కలర్ లో ఉన్న రంగులన్నీ కూడా చాలా మెస్మరైజింగ్ గా, ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, ఇక్కడ ఈ వీడియో క్లిప్పింగ్ లో. యాక్చువల్గా నాకు వీడియో క్లిప్పింగ్ అయితే దొరకలేదు, బట్ ఈ పోస్ట్ దొరికింది అనమాట. ఈ వైలెట్ అనేవి కిరణాలు అనేవి భూమి మీదకి వస్తున్నాయని అతను చెప్తున్నాడండి. అండ్ హీ షేర్డ్ ఏ వీడియో అనమాట. దాంతో పాటు కొన్ని పిక్చర్స్ కూడా షేర్ చేశాడు. అయితే ఇతను ఎవరు అంటే, ఈ మధ్య కాలంలో కామెట్ తోకచుక్క వచ్చింది కదా, నియోవైజ్ అని, ఆ కామెంట్ ను కూడా ఫస్ట్ టైం కేటలాగ్ చేసిన అంటే స్పెసిఫై చేసిన ఇతను బాబ్ బెన్కెన్ అని. అంటే మనకి అంతరిక్షంలో ఏంటంటే, ఈ భూమి మీద ఉన్న అన్ని దేశాల తాలూకా వాళ్ళు ఫండ్స్ అన్ని వేసుకుని, డబ్బులు వేసుకుని అక్కడ ఒక స్పేస్ స్టేషన్ ఉంటుంది, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటారు, ISS అంటారు అనమాట. ఆ స్పేస్ స్టేషన్ లో ఏంటంటే రకరకాల కంట్రీస్ వాళ్ళకి ఆ షేర్ ని బట్టి, మనీ వాళ్ళు ఎంత పెట్టారో దాన్ని బట్టి అక్కడ అన్ని ప్రొవిజన్స్ అన్ని ఉంటాయి అన్నమాట. సో అక్కడ వర్క్ చేసే ఆస్ట్రోనాట్ ఈ బాబ్ అనే అతను కామెట్ నియోవైజ్ గురించి అతనే చెప్పాడు. ఇప్పుడు భూమి మీదకి అద్భుతంగా ఆ వైలెట్ ఫ్రింజెస్ అని అంటే వైలెట్ జ్వాల అనేది, కాంతులు అనేవి వస్తున్నాయి అని చెప్పి ఒక వీడియో క్లిప్పింగ్ తీసి పంపించాడంట. అంటే మనం విజువలైజ్ చేసేవి కరెక్ట్ గా ఫిజికల్ లెవెల్లో మేనిఫెస్టేషన్ అవ్వడం మొదలు పెట్టాయి. అండ్ ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ సైన్ అండ్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ సైన్ అండి. ఫిజికల్ లెవెల్లో మేనిఫెస్టేషన్ అయితేనే కరెక్ట్. ఆ ఫిజికల్ లెవెల్లో మేనిఫెస్టేషన్ అవ్వడమే మనకు కావాలి. మనం ఎంత ఎనర్జీ లెవెల్లో మాట్లాడుకున్నా, ఎనర్జీ స్థాయిలో, ఆస్ట్రల్ లెవెల్లో అది చూసాం ఇది చూసామన్నా కూడా భౌతికంగా మేనిఫెస్ట్ అవ్వాలి. ఎందుకంటే భూమి మీద భౌతిక జీవితం ఉంది, ఫిజికల్ లైఫ్ ఉంది, ఫిజికల్ మ్యాటర్ ఉంది. కాబట్టి ఇక్కడ ఫిజికల్లో మేనిఫెస్టేషన్ అనేది ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్ అన్నమాట. సో మనకి ఆ బిలీఫ్ సిస్టమ్ ని, నమ్మకాల వ్యవస్థని కరెక్ట్ చేసుకుంటూ ఉంటే మన ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంటుంది. మన ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో మనకి ఫ్రీక్వెన్సీకి తగ్గ ప్రూఫ్స్, రుజువులు మన దగ్గరకు వస్తూ ఉంటాయి. అండ్ దట్ ఎంకరేజెస్ అవర్ పాత్. మనం నడుస్తున్న స్పిరిచువల్ పాత్ కరెక్ట్, మనం కరెక్ట్ గానే వెళ్తున్నాము, మన సోల్ ఎవల్యూషన్ ప్రకారం వెళుతున్నాము అనేది మనకి ఒక హోప్ అండి, అంటే ఒక ఆశ కలుగుతుంది అనమాట. అందుకే కంపల్సరీగా ఎప్పటికప్పుడు బిలీఫ్ సిస్టమ్ చెక్ చేసుకుంటూ ఉండాలి, ఆ నమ్మకాల వ్యవస్థని మార్చుకుంటూ ఉండాలి.
అందులో మనకి పొరపాటు ఏం లేదండి, తప్పు అవ్వచ్చు. ఎన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నా, ఎన్ని బుక్స్ చెప్పినా, చదివినా, క్లాసెస్ చెప్పినా మన నమ్మకాల వ్యవస్థ కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ సృష్టిలో అనంతంగా ఉన్న జ్ఞానంలో ఒక నీటి బొట్టులో ఎంత తక్కువ వంతు తెలుసు అనేది మనకు అందరికి అర్థమవుతూనే ఉంటుంది. చాలా తక్కువ, ఒక నీటి బొట్టు కూడా మనకి తెలియదండి. అలాంటప్పుడు మన నమ్మకాల వ్యవస్థ పర్ఫెక్ట్ అని అనుకోవడానికి లేదు. సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడల్లా నమ్మకాల వ్యవస్థని మార్చుకుంటూ ఉండాలి. ఈ తాళం ఆ తాళం కప్పని తెరవలేకపోతే మరి ఇంకే తాళం తెరుస్తుందనే దాన్ని వెతికి పట్టుకుని దానికి తగ్గ మెడిటేషన్స్ చేస్తూ దానికి తగ్గట్టుగా ఎవాల్వ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇలాగా ట్రై చేస్తాం రకరకాల పద్ధతులు. ట్రై చేసినప్పుడు ఒకానొక తాళం, ఒకానొక కీ ఆ లాక్ ఓపెన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. హెల్ప్ చేసినప్పుడు మనకు అర్థమైపోతుందండి, ఓకే ఈ మెడిటేషన్ చేస్తే బాగుంది, భూమికి బాగుంది, నాకు బాగుంది, అసెన్షన్ కి బాగుంది, ఓకే లెట్ మీ డూ ఇట్ అనుకుని మనం ముందుకి వెళుతూ ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు నేను ఈ విషయాలు